హలో గైస్, ఈ వారం మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. కొంత పాజిటివ్ ట్రెండ్లో ట్రేడ్ అవుతున్న ఒక 5 to 6 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అనాలిసిస్ చేద్దాం. ఈ వారం మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక నిఫ్టీ మనకి థర్స్డే రోజు మంచి మొమెంటం కనిపించింది. ఆల్మోస్ట్ 500-600 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది. సో ఫ్రైడే రోజు మనకి నిఫ్టీలో అంత మొమెంటం లేదు, మార్కెట్లో అంత మొమెంటం లేదు. సో 25,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వడానికి చాలా ట్రై చేసింది గైస్. సో ఆల్మోస్ట్ మనకి సైడ్ వేస్లోనే అరౌండ్ 30-40 పాయింట్స్ సైడ్ వేస్లోనే మనకి సో డౌన్లో మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫ్రైడే రోజు FASDAs హ్యూజ్గా బై చేశారనమాట. సో ఇది మనకి కొంత పాజిటివ్ సెంటిమెంట్. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఫ్రైడే రోజు లైక్ డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ కానీ, రైల్వే స్టాక్స్ కానీ, ఇంకొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ మంచిగా ర్యాలీ అనేది కనిపించింది. సో ఇది మనకి పాజిటివ్ మూమెంట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తే కనుక నిఫ్టీ సో ఫ్రైడే రోజు కొంత క్లోజింగ్ అప్పుడు మనకి కొంత పాజిటివ్గానే క్లోజింగ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 37 పాయింట్స్ పాజిటివ్గానే మనకి క్లోజింగ్ ఇచ్చింది గైస్. సో మనకి 25,000 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట ప్రీవియస్గా. సో ఆ రీజన్ పైన ఒకవేళ సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్ సో ఫర్దర్గా కూడా మనకి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో 25,250 నుంచి 300 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ ఈజీగా మనకి అప్ సైడ్ మొమెంటం ఇచ్చే ఛాన్స్ అనమాట. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మనం అబ్జర్వ్ చేస్తే కనుక 24,500 అలాగే సో 26,000 లెవెల్స్ మేజర్ రెసిస్టెన్సెస్ కింద ఉన్నాయి ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక. సో మినిమం సైడ్ వేస్ మూమెంట్ ఉండి 25,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగినా సరే 25,250 నుంచి 25,300 లెవెల్స్ దాకా మనకి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది కూడా బ్రేక్ అయితే మాక్సిమం 25,500 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. సో ఒకవేళ స్ట్రాంగ్ మూమెంటం ఉంటే కనుక ఫర్దర్గా సో 26,000 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 to 2 వీక్స్ పీరియడ్లో. సో ఒకవేళ మార్కెట్ సస్టైన్ కాలేకపోతే కనుక ఇమీడియట్గా మనకి అంత స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడ ఎక్కడ లేదనమాట. సో 24,500 మనకి సో ఈజీగా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక కొంత సైడ్ వేస్ వెళ్ళి కంటిన్యూస్గా పడిపోయే ఛాన్స్ కూడా ఉందన్నమాట. బట్ FASDAs స్ట్రాంగ్ బయింగ్ సైడ్ మనం చూపించారు కాబట్టి సో మ్యాక్సిమం మార్కెట్స్ కొంత అబోవ్ సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, ఫర్దర్గా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి సో నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ వారం కోసం అనమాట. అలాగే మనకి సెన్సెక్స్ చూస్తే కనుక మనకి ట్యూస్డే ఎక్స్పైరీ ఉంది. సో మనకి సెన్సెక్స్ కూడా ఎగ్జాక్ట్గా మనకి రెసిస్టెన్స్ 82,500 ప్రీవియస్గా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. లాస్ట్ 4 days బట్టి ఆ లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్స్ కనుక పాజిటివ్ ఉండి ఈ రీజన్ కనుక బ్రేక్ అయినట్టే కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్ రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక నెక్స్ట్ 83,200 లెవెల్ అరౌండ్గా మనకి సో రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఆ తర్వాత 85,000 లెవెలే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కేసు. ఒకవేళ మార్కెట్స్లో హెవీ బుల్లిష్నెస్ కనిపిస్తే కనుక 83,000 లెవెల్ ఇది కూడా బ్రేక్ అయితే కనుక 85,000 ప్రీవియస్ ఆల్ టైమ్ హైకి అప్రాక్స్గా మనకి రెసిస్టెన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకవేళ సస్టైన్ కాలేకపోతే కనుక మళ్ళీ కూడా 81,000 లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. 80,500 నుంచి 80,800 నుంచి 81,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. సో ఇవి మనకి సెన్సెక్స్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. మార్కెట్ ఎగ్జాక్ట్గా సెన్సెక్స్ అనేది రెసిస్టెన్స్ దగ్గర ఉంది, అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మండే పాజిటివ్ ఉంటే కనుక సో ఈజీగా మంచి ట్రేడ్స్ మనం తీసుకోవచ్చు అనమాట. 83,000 నుంచి 83,200 లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. ఇది బ్రేక్ అయితే కనుక 85,000 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. ఒకవేళ మార్కెట్స్ సస్టైన్ కాలేకపోతే కనుక 82,500 పైన మళ్ళీ కూడా మనకి 80,800 నుంచి 81,000 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ అప్రాక్స్గా మనకి ఆల్ టైమ్ హైకి అప్రాక్స్గా మనకి ట్రేడ్ అవుతుందన్నమాట. ఒకవేళ మార్కెట్స్ కనుక పాజిటివ్ ఉంటే ఈజీగా మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హై సో 55,500 కనుక బ్రేక్ అయినట్టయితే కనుక 56,000 ప్రీవియస్ ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ అనమాట. రీసెంట్ టైమ్స్లో మనకి అది టెస్ట్ చేసి అక్కడి నుంచి కొంత ఫాల్ అనేది చూసాం అనమాట. సో ఈ రీజన్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది బ్రేక్ అయితే కనుక న్యూ ఆల్ టైమ్ హైస్ లైక్ ఎవ్రీ 500 నుంచి 1,000 పాయింట్స్ దాకా మనకి వెళ్ళే ఛాన్స్ గైస్. అలాగే మనకి సపోర్ట్స్ చూస్తే కనుక సో 55,000 అలాగే 54,000 ఇమీడియట్ సపోర్ట్స్ కింద మనకి ట్రేడ్ అవుతున్నాయి గైస్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 54,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఇక్కడ కూడా మనకి సో టెస్ట్ చేసింది, మళ్ళీ కూడా రీటెస్ట్ చేసి ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది గైస్. సో సింపుల్గా మనకి సో 55,500 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది లాస్ట్ 4 days బట్టి. ఇది బ్రేక్ అయితే కనుక ఇమీడియట్ ఆల్ టైమ్ హై 56,000 అలాగే 57,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ సస్టైన్ కాలేకపోతే కనుక 55,000 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా మనకి 54,000 లెవెల్స్ దాకా కూడా మనకి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అనేది పడే ఛాన్స్ ఉంది. సో ఇమీడియట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట బ్యాంక్ నిఫ్టీ. సో అలాగే ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉండి మనం చెప్పుకున్నట్టు నిఫ్టీ కనుక 25,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక సో ఈ స్టాక్స్ మీరు కొంత కాన్సన్ట్రేట్ అనేది చేయొచ్చు అనమాట. దాంట్లో
దాంట్లో ఫస్ట్ స్టాక్ జేడబ్ల్యూఎల్. సో మనం జేడబ్ల్యూఎల్లో మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది, కంటిన్యూస్ ఫాల్ తర్వాత ఆల్మోస్ట్ జేడబ్ల్యూఎల్ కంటిన్యూస్గా ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ 700 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ ఫాల్ తర్వాత మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అనేది కనిపించింది. ఇక్కడ మనకి డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ కనిపించింది. అంతేకాకుండా ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట 400 రీజన్. సో ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక సో బ్రేక్ అయింది, ఒకవేళ 400 అబోవ్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఫర్దర్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 450 480 సో 480 అలాగే 500 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఫ్రైడే రోజే బ్రేక్ అయింది కాబట్టి వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి. మార్కెట్స్ కనుక పాజిటివ్ ఉంటే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్లైట్ బయింగ్ ప్రెజర్ కనిపించింది. సో ఫ్రైడే రోజు మాత్రం చాలా స్ట్రాంగ్ బయింగ్ ప్రెజర్ కనిపించింది. సో ఫర్దర్గా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో స్మాల్ స్టాప్ లాస్ లైక్ 360 365 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. మేము ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ని సో ఫ్రైడే రోజు బ్రేక్అవుట్ అప్పుడే మేము ఈ పర్టికులర్ స్టాక్ని తీసుకున్నాం అనమాట. 400 నుంచి 14 రీజన్స్లో బై చేసాం. సో స్టాక్ని హోల్డ్ చేస్తున్నాం. 425 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. అరౌండ్గా 15 పాయింట్స్ లైక్ 3 to 4% ప్రాఫిట్లో మేము హోల్డ్ చేస్తున్నాం అనమాట. ఫర్దర్గా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మీకు ఇటువంటి స్టాక్స్ క్లియర్గానే బ్రేక్అవుట్ అప్పుడే మీకు కావాలనుకుంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మన ప్రీమియం గ్రూప్లో ఈ పర్టికులర్ స్టాక్ ఇవ్వడం జరిగింది గైస్. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి రైట్స్ అనమాట. సో రైల్వే స్టాక్స్ కొంత పాజిటివ్గా ఈ స్టాక్ కూడా చాలా మంచి ర్యాలీ కనిపించింది. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా స్ట్రాంగ్గా ర్యాలీ కనిపించింది. ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ సో 250 లెవెల్స్ దగ్గర నుంచి కూడా 290 లెవెల్స్ దాకా వెళ్ళింది. సో అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే ఎంత స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుందో సో స్లైట్ రికవరీ ఉంటుంది. సో స్లైట్గా ఫాల్ ఉండి అక్కడి నుంచి రికవరీ అయితే కనుక చాలా స్ట్రాంగ్ మూమెంటం ఉండే ఛాన్స్ అనమాట. ఆల్రెడీ మంచి 210 రూపీస్ దగ్గర నుంచి కూడా 290 దాకా వెళ్ళింది కాబట్టి లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి స్లైట్ ఫాల్ తర్వాత అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మండే రోజు ఏమైనా స్లైట్గా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటే 270 నుంచి 275 రీజన్స్ దగ్గర ఏమైనా స్లైట్ రివర్సల్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. సో ఆ రీజన్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో 300 నుంచి 310 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్, ఇది మన ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా బ్రేక్ అయితే 325 350 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. 1 to 2 వీక్స్ పీరియడ్లో మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది మార్కెట్స్ పాజిటివ్ ఉంటే. సో ఇది మనకి సెకండ్ స్టాక్ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ధనుకా అనమాట. సో ధనుకా అగ్రిటెక్ ఈ పర్టికులర్ స్టాక్ కంటిన్యూస్గా సో డైలీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రైడే కూడా మార్కెట్స్ ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ చాలా షార్ట్ ర్యాలీస్ కనిపించే ఫ్రైడే రోజు. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది అనమాట. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ మండే రోజు ఏమైనా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటే కనుక 1500 నుంచి 1550 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోండి. ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఈ పర్టికులర్ స్టాక్ 1600 ఉంది, అలాగే 1900 ఉంది. ఒకవేళ ఫర్దర్గా ర్యాలీ కంటిన్యూ అయితే కనుక 1750 అలాగే 1900 రెసిస్టెన్సెస్ కింద మనకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. సో ఇది మనకి సో థర్డ్ స్టాక్ అనమాట ధనుకా అగ్రిటెక్. సో ఇది కూడా మనకి కంటిన్యూస్ బయింగ్ కనిపిస్తుంది. మండే రోజు మార్కెట్స్ పాజిటివ్ ఉండి ఒకవేళ స్లైట్గా పడుతుంటే ఈ రీజన్లో రివర్సల్ వచ్చిన తర్వాత అక్యూములేట్ చేసుకోండి. లేదు పాజిటివ్ ఉండి 1600 అబోవ్ సస్టైన్ అయితే కనుక సో అక్కడ కూడా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేబీఐ గ్రీన్ టెక్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి మనకి సో స్ట్రాంగ్ రివర్సల్ తర్వాత మేజర్ రెసిస్టెన్స్ దగ్గర టెస్ట్ చేస్తుంది అనమాట. ఫ్రైడే రోజు అంత మొమెంటం ఈ పర్టికులర్ స్టాక్లో కనబడలేదు, ఎందుకంటే రెసిస్టెన్స్ దగ్గర ఉంది 450. సో వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి. ట్యూస్డే రోజు సో ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక అప్పుడే అక్యూములేట్ చేసుకోండి. ఒకవేళ మండే రోజు పడిపోతుంటే అవాయిడ్ చేయండి గైస్. సో మళ్ళీ కూడా 400 లెవెల్స్ దాకా పడే ఛాన్స్ అనమాట. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రమే ఈ పర్టికులర్ స్టాక్ని యాడ్ చేసుకోండి. సో 480 అలాగే 500 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇంకా ఫర్దర్గా ర్యాలీ కంటిన్యూ అయితే కనుక సో చాలా స్ట్రాంగ్గా పడింది కాబట్టి రికవరీ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ 1 to 2 వీక్స్ పీరియడ్లో 500 లెవెల్స్ కూడా మనకి 500 నుంచి 550 లెవెల్స్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి కేపీఐ గ్రీన్ టెక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పరాజ్ డిఫెన్స్ గైస్. సో పరాజ్ డిఫెన్స్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈ రీజన్ బ్రేక్అవుట్ అప్పుడు మనం డిస్కస్ చేసాం, కంటిన్యూస్గా వెళ్ళింది. మొన్న లాస్ట్ వీక్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ 1400 నుంచి 1450 రీజన్స్కి వస్తే అక్యూములేట్ చేసుకోమన్నాం. అదే రీజన్స్కి వచ్చి సో స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఫ్రైడే రోజు డిఫెన్స్ స్టాక్స్ చాలా మంచి ర్యాలీస్ కనిపించాయి అనమాట. సో స్టాక్ మంచి మొమెంటం ఉంది. సో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది డిఫెన్స్ స్టాక్స్ గురించి అడుగుతున్నారు అనమాట. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో అబ్జర్వ్ చేయండి, స్ట్రాంగ్ ర్యాలీ కాబట్టి సో స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ పడుతుంటే కనుక 1650 నుంచి 1700 రీజన్స్లో ఏమైనా రివర్సల్ వస్తే కనుక అక్యూములేట్ చేసుకోండి. 1900 2000 2200 లెవెల్స్ కూడా మనం సో డిఫెన్స్ స్టాక్స్ ఫర్దర్గా కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 1450 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి పరాజ్ డిఫెన్స్ గురించి అనమాట. సో ఈ రోజు మనం డిస్కస్ చేసిన స్టాక్స్ వచ్చేసరికి జేడబ్ల్యూఎల్, రైట్స్, ధన్ అగ్రిటెక్ అలాగే కేపీఐ గ్రీన్, పరాజ్ డిఫెన్స్. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మనం డిస్కస్ అనేది ఈ పర్టికులర్ స్టాక్ని కాన్సన్ట్రేట్ అనేది చేయొచ్చు. సో అలాగే మేము పర్టికులర్గా సో కొన్ని స్టాక్స్లో షార్ట్ టర్మ్ ఇచ్చాం అనమాట. సో లాస్ట్ వీక్లో మేము ఫ్రైడే రోజు జేడబ్ల్యూ ఇచ్చాం, హోల్డ్ చేస్తున్నాం ఆల్రెడీ 3 to 4% ప్రాఫిట్లో. అలాగే మేము ఐడియా ఫోర్జ్ మనం లాస్ట్ వీక్లో కూడా సండే వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఈ పర్టికులర్ స్టాక్ మేము అరౌండ్గా 475 రీజన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ ఫ్రైడే రోజు 580 దాకా కూడా వెళ్ళింది. అరౌండ్ 20-23
23% దాకా కూడా ప్రాఫిట్లో ఉన్నాం అనమాట. సో ఇది మనకి ఐడిఎఫ్ఓజీ ఇటువంటి స్టాక్స్. అలాగే డేటా ప్యాటర్న్స్ మేము అరౌండ్గా 2300 లెవెల్స్ దగ్గర అరౌండ్గా ఇచ్చాం అనమాట. 2330 లెవెల్స్ దగ్గర అరౌండ్గా ఇచ్చాం. సో కంటిన్యూస్ ర్యాలీ అనేది కనిపించింది. సో డేటా ప్యాటర్న్స్ లైక్ డిఫెన్స్ స్టాక్స్ కూడా చాలా మంచి ర్యాలీ ఇచ్చాయి. ఈ పర్టికులర్ స్టాక్ కూడా 22% అరౌండ్గా ప్రాఫిట్లో ఉన్నమాట. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ మేము ఏదైతే సో లాస్ట్ వీక్లో ఇచ్చామన్నమాట. అరౌండ్ 1700 ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఇచ్చామన్నమాట. సో ఆ రోజు పెరిగి మళ్ళీ నెక్స్ట్ డే పడి ఆ తర్వాత గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి బాగా పెరిగిందనమాట. సో థర్స్డే ఫ్రైడే కూడా చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. ఇది కూడా 23% దాకా కూడా స్టాక్లో ర్యాలీ అనేది ఇచ్చిందన్నమాట. లాస్ట్ సో 1 to 2 వీక్స్లో మేము ఆల్మోస్ట్ 3 స్టాక్స్లో మోర్ దెన్ 20% దాకా కూడా తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక షార్ట్ టర్మ్ స్టాక్స్ విత్ స్టాప్ లాసెస్ టార్గెట్స్ సో కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు గైస్. అలాగే జాగిల్ కూడా లాస్ట్ వీక్ వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం. సో మేము ఈ పర్టికులర్ స్టాక్ 375 ఈ రీజన్ బ్రేక్అవుట్ అయినప్పుడు మాత్రమే తీసుకున్నాం అన్నమాట. 375 లెవెల్స్ దగ్గర తీసుకున్నాం. ఆల్మోస్ట్ స్టాక్ సో 430 440 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో అప్రాక్స్గా మేము 400 నుంచి 410 లెవెల్స్ దగ్గర తీసుకున్నాం. 375 స్టాప్ లాస్ మెయింటైన్ చేసాం అనమాట. సో 440 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. ఆల్మోస్ట్ 10% 11% అరౌండ్గా ప్రాఫిట్ 445 లెవెల్స్ దాకా వెళ్ళింది. సో 10 to 11% ప్రాఫిట్లో ఈ పర్టికులర్ స్టాక్లో ఉందన్నమాట. మీకు ఇటువంటి స్టాక్స్ క్లియర్గా కావాలనుకుంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.